ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనకు ముందుగా సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్ బిల్లులు తాజా సమాచారం ఏంటంటే, సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీతాలు, బిల్లులు అప్లోడ్ చేసుకోవడానికి CFMS సైట్లో 17th to 27th ఇన్ ద మంత్ అని అయితే ఉందన్నమాట. మన DDOలు 17th నుంచి బిల్లులు అయితే అప్లోడ్ చేయడం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారనగా ఈ రోజు నుంచి. ఈ రోజు నుంచి అప్రూవల్ అయినటువంటి బిల్లులు మెల్లిమెల్లిగా 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా STO గారి చేత అయితే STO గారి దగ్గరికి వెళ్ళి మ్యాక్సిమం 22వ తేదీ వరకు అయితే అప్రూవల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇదంతా ఎంప్లాయీకి సంబంధించి అండి. ఈ విధంగా అప్రూవల్ అయిన బిల్లులు 23వ తేదీ నుంచి 27వ తేదీ లోపల బిల్ నెంబర్స్ అలా జనరేట్ అవ్వడము, అలాగే పే స్లిప్స్ డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. మనకు ఖచ్చితంగా 23 నుంచి 25 తేదీ 25 కానీ 23 నుంచి కానీ మనకు పే స్లిప్స్ అనేది డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. ఇదంతా ఎంప్లాయీకి సంబంధించిందండి. ముందుగా ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఆ బిల్లులు అప్లోడ్ చేయడం అవంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు పెన్షనర్స్ సంబంధించిన బిల్స్ అయితే అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. పెన్షన్ సంబంధించిన బిల్స్ మనకు 20th నుంచి అప్లోడ్ చేసినా కూడా ఈ నెల 20th నుంచి అంటే సెప్టెంబర్ 20th నుంచి అప్లోడ్ చేసినా కూడా మనకు ఈ బిల్లులు అనేవి 23rd ఆ విధంగా అయితే 23rd to 25th STO గారి చేత అయితే అప్రూవల్ పొంది ఆ బిల్లులన్నీ కూడా మనకు బిల్ నెంబర్స్ అలాట్ అయ్యి 27th లేదా 29th నుంచి అయితే ఈ నెల పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. అక్కడే మనకు బిల్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత మనము పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అయితే వీలైతే ఉంటుందన్నమాట. పేమెంట్ పెండింగ్ స్టేటస్లో మనకి ఇక్కడ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ అండ్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ అనేది రావడం జరుగుతుంది. బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ ఉన్నదైతే ఇంకా 1-2 రోజులు టైం అయితే పడుతుంది అనమాట వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి రావడానికి. ఓవరాల్గా మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఉద్యోగ పెన్షన్లందరికీ కూడా మనకు 30వ తేదీ లోపల అయితే మనకు ఈ బిల్లు అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి RBI కుబేర్కు చేరుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. అటువంటి బిల్లు అన్నీ కూడా మనకు ఏవైతే బిల్లు 23 నుంచి 27 తేదీ లోపల అప్రూవల్ పొంది ఉంటాయో అటువంటి బిల్లు అన్నీ కూడా మనకు 1వ తేదీనే ఈ బిల్లులు అక్టోబర్ 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు జమ కావడం జరుగుతుంది. కానీ మోస్ట్లీ బిల్లులు అన్నీ కూడా 1, 2, 3 100% 1, 2, 3 తేదీలలో మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అవుతాయి ఫ్రెండ్స్. ఈ డేట్లో అయితే ఖచ్చితంగా అయితే జమ అవుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈ విధంగా 1వ తేదీ లోపలనే 1వ తేదీని జీతాలు, పెన్షన్లు జమ చేయడానికి అయితే కసరత్తులు ప్రారంభించింది. ఆ విధంగా అయితే చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఆదేశాలు కూడా మనకైతే జారీ అయ్యాయి. ఈరోజు మంగళవారం అయినప్పటికీ కూడా ఈరోజు ఎటువంటి RBI బాండు వేలంలో అయితే పాల్గొనలేదన్నమాట. ఇంకా టైం ఉంది కాబట్టి ప్రభుత్వము RBI బాండ్ల వేలంలో కూడా మనకు పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయండి. వచ్చే వారంలో అయితే పాల్గొనబోయే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మొత్తానికి మనకు 1వ తేదీనే సెప్టెంబర్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్లు అక్టోబర్ 1వ తేదీనే జమ కావాలని అయితే ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా వెళ్ళిన తర్వాత మనకు మ్యాక్సిమం అక్కడ ఎక్కువ జీతాలు ఉంటాయి కాబట్టి 1, 2, 3 తేదీలలో అయితే టైం అయితే తీసుకుంటుంది. కొన్ని పెండింగ్ బిల్లు ఎర్రర్స్ ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా మ్యాక్సిమం 5వ తేదీ వరకు కూడా జమ కావచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మొత్తం ఉద్యోగ పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాయన్న పూర్తి సమాచారం ప్రతిరోజు ఎప్పటికప్పుడు
అప్డేటెడ్ న్యూస్ అయితే మన ఛానల్‌లో అయితే అందజేస్తూనే ఉంటాను. కాబట్టి ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి జీతాలు, పెన్షన్‌ల తాజా సమాచారం కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. సో, మీరు కూడా పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు బిల్లులయితే అప్‌లోడ్ అవుతున్నాయి. సో, మనకు చెప్తాను ఫ్రెండ్స్. ఒక 20వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో అయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. అప్పుడే మనకు పే స్లిప్స్ కూడా డౌన్‌లోడ్ అవుతాయన్నమాట. సో, కాబట్టి ఈ టైంలోనే మనం పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకొని మీకు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే అందజేస్తాను ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.